డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే, వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ, ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని, అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియమైన ప్రేక్షక మహాశయులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా వేదిక్ ఆస్ట్రాలజీలో సర్వసాధారణ జ్యోతిష్య శాస్త్ర విధానములో చెప్పే ఉచ్చ పొందినటువంటి గ్రహానికి మనము జాతక విశ్లేషణ చేసేటప్పుడు డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఉచ్చ పొందిన గ్రహానికి చెప్పే విధానంలో తేడా ఏమైనా ఉందా అన్న విషయాల్ని మనము ఈరోజు కూలంకషంగా పరిశోధన చేయబోతున్నాం, చర్చించబోతున్నాం. అదేమిటి అంటే, జనరల్గా సాధారణ జ్యోతిష్యుల దగ్గరికి తీసుకెళ్ళి మీ జాతకాలను ఇచ్చినప్పుడు మొట్టమొదట వారు గ్రహాల యొక్క విలువలని, స్థితిగతులని, ఏ గ్రహము ఉచ్చ పొందింది, ఏ గ్రహము నీచ పొందింది, ఏ గ్రహము వక్రిని పొందింది, ఏ గ్రహము నీచత్వాన్ని పొందింది లేదా శుభత్వాన్ని పొందింది, ఏ గ్రహము మంచి స్థాయిలో ఉంది, ఏ యొక్క దశకు ఏ గ్రహము సహకరిస్తుంది, లగ్నాధిపతి తీసుకున్నటువంటి స్థితిగతులను బట్టి, వివాహానికైతే 7వ భావాధిపతి తీసుకున్నటువంటి స్థితిగతులను బట్టి నిర్ణయాలు చెప్తుంటారు. కానీ అదన్నీ కూడా నిజమా కాదా అనేది మనం పరిశీలిస్తాము. దాని గురించి ఇప్పుడు అంత చర్చించవలసిన పరిస్థితి అయితే లేదు. ఒకరిని గురించి మనము విమర్శించవలసిన అవసరం కూడా లేదు. అయితే మనము తీసుకునే నిర్ణయాలు డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఉచ్చ పొందినటువంటి గ్రహానికి బట్టి కానీ, నీచ పొందినటువంటి గ్రహాన్ని బట్టి కానీ, ఒకరి పొందిన గ్రహాన్ని బట్టి కానీ, పరివర్తన పొందినటువంటి గ్రహాలను బట్టి కానీ, లేదా నీచ శుభత్వ గ్రహాలతో సంబంధం కలిగినటువంటి విషయాలని ఆధారంగా చేసుకొని డిఎన్ఏ ఆస్ట్రాలజర్గా ఉన్నటువంటి వారు ఎవరైనా కానీ జాతక పరిశీలన చేయరు. అయితే మేము చేసే జాతక పరిశీలన ఏ విధంగా ఉంటుంది అని చెప్పే ముందు, ఈ ఉచ్చ పొందినటువంటి గ్రహాలు ఏ విధమైన ఫలితాలని మనకు అందిస్తాయి అనేది వేదిక్ ఆస్ట్రాలజీకి డిఎన్ఏ ఆస్ట్రాలజీకి డిఫరెన్షియేషన్ ఏమిటి అనేది మొదట తెలుసుకుందాం. ఉచ్చ అనేది ఏమిటంటే, ఒక్కొక్క గ్రహానికి జాతక చక్రంలో 2 సొంత ఇల్లులు ఉంటాయి. ఉదాహరణకి కుజుడు అనే గ్రహానికి 2 సొంత ఇల్లులు ఉన్నాయి, మేషమని మరియు వృశ్చికమని. ఇక్కడ దీన్ని ఏమంటారంటే, మేషము అనే భావంలో కుజుడు మూల త్రికోణ ఇల్లుగా ఉంటారు అని మాత్రమే చెప్తాము. కానీ కుజుడు ఎక్కడ ఉచ్చ పొందుతారు అని జ్యోతిష్ శాస్త్రంలో చెప్పబడిందంటే, మకరము అనే భావంలో ఉచ్చ పొందుతుంది అని చెప్పారు.
అయితే ఎందుకు అలా మకరము అనే భావంలో ఉచ్చ పొందుతుందని మనకు తెలిసి ఉండాలి కదా. ఇన్ని భావాలు ఉన్నప్పుడు కుజుడు వెళ్ళి ఎందుకు మకరంలోనే ఉచ్చ పొందాలి? వారు ఎందుకు ఏ ఉద్దేశంతో చెప్పుంటారు పూర్వీకులు, జ్యోతిష్ శాస్త్ర నిపుణులు? అంటే 9 గ్రహాలలో 2 గ్రహాలు ఛాయాగ్రహాలు, వాటికి సొంతలు లేవు. అవేమిటంటే రాహు గ్రహము మరియు కేతు గ్రహాలు. మిగిలిన 7 గ్రహాలు, అందులో ముఖ్యంగా సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని. అయితే కుజుడు అనే గ్రహము చాలా వేగవంతమైనటువంటి గ్రహము, ఫాస్ట్గా ఉంటుంది, ఆవేశపూరితంగా ఉంటుంది. ఏ నిర్ణయాలైనా కానీ టక్ 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 మని తీసుకుంటుంది. కాబట్టి ఎనర్జెటిక్గా ఉన్నటువంటి గ్రహం కిందకి కుజుడిని తీసుకొని కాలపురుషునికి 1వ భావానికి అధిపతిని చేయడం జరిగింది. అంటే కాలపురుషునికి 1వ భావములోనే, మేషములోనే అది ఏమవుతుందంటే అధిపతిగా ఉంటుంది, మేషానికి అధిపతి. అయితే ఈ కాలపురుషునికి 10వ భావముగా చెప్పబడే మకరం అనేది ప్రతి ఒక్కరికి వారు చేసే కర్మను తెలియజేస్తుంది. కర్మ అంటే పని, వృత్తి, ప్రొఫెషన్, కెరియర్ అన్నిటిని నిర్ణయించేది 10వ భావం కిందకి తీసుకుంటాం. కాబట్టి ఎవరైనా ఒకరు వర్క్ చేయాలంటే వాళ్ళు ఎనర్జెటిక్గా ఉండాలి అన్న ఉద్దేశంతో కాలపురుషునికి 1వ భావము అధిపతి అయినటువంటి కుజుడు ఆవేశపూరితంగా ఎనర్జెటిక్గా ఉంటారు. కాబట్టి కుజుడు అనే గ్రహాన్ని మకరంలో ఉచ్చ పొందినట్టుగా వాళ్ళు భావించారు. ఇది ఒకటి. అప్పుడు కుజుడు ఎక్కడ ఉచ్చ పొందుతున్నారంటే మకరము అనే భావంలో ఉచ్చ పొందుతున్నారు. అయితే కుజుడు ఉచ్చ పొందినటువంటి మకరము అనే భావము కాలపురుషునికి 10వ భావం కాబట్టి కర్మ చేసే విధానంలో ఆవేశపూరితంగాను ఎనర్జెటిక్ గాను వర్క్ చేస్తారు కుజుడు 10వ భావంలో ఉంటే అనేది మనకు తెలుస్తుంది. కుజుడి కారకత్వాలు వచ్చి ల్యాండ్ సంబంధమైనటువంటి భూస్వామి అవ్వడానికి, అనేకమైనటువంటి పొలాలని, స్థలాల్ని, అపార్ట్మెంట్స్ని, అంటే ల్యాండ్ సంబంధమైన విషయాల్లో అతను అగ్రగణ్యుడిగా ఉంటారని కూడాను ఈ వేదిక ఆస్ట్రాలజీలో చెప్తున్నటువంటి విషయం. అది అక్కడ పక్కన పెడదాం. అయితే ఇప్పుడు కుజుడు 10వ స్థానము అనబడే ఈ యొక్క మకరములో, కాలపురుషునికి 10వ స్థానము అనబడే మకరంలో ఉచ్చ పొందినప్పుడు జనరల్గా ఏ గ్రహం అయితే ఒకరి జాతకములో ఉచ్చ పొందుతుందో వాళ్ళంతటి దురదృష్టవంతులు ఎవరు ఉండరు అనేది మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా చెప్తాం. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు. అదేంటండి, వేదిక ఆస్ట్రాలజీలో కానీ కేపీ ఆస్ట్రాలజీ అని ఇలాగా చాలా జ్యోతిష్ శాస్త్ర విధానాలు ఉన్నాయి కదా, అన్నింట్లో కూడాను ఉచ్చ పొందినటువంటి గ్రహానికి పెద్ద పీట వేసి కూర్చొని పెడతా ఉంటే మీరేమంటే ఒకరి జాతకములో ఒక గ్రహం ఉచ్చ పొంది ఉంటే ఆ గ్రహము ఉచ్చ పొందినప్పుడు ఆ జాతకులకు అంత దరిద్రము, అంత దురదృష్టము ఇంకెవరికి పట్టదు అని చెప్తున్నారని మీకు ఆశ్చర్యకరంగా అనిపించే విధంగా మీ ముఖం పెట్టారు, నాకు కనబడతా ఉంది. అయితే దానికి ఏం కారణం నేను చెప్పాలి కదా, క్వశ్చన్ వేసినప్పుడు దాని కారణం చెప్తాను, జాగ్రత్తగా వినగలిగితే మీకు అర్థమవుతుంది. జనరల్గా ఒక గ్రహము ఉచ్చ పొందింది అంటే దానికి మనం మర్యాద ఇవ్వాలి కదా, మీ ప్రకారంగా వేదిక ఆస్ట్రాలజీ ప్రకారంగా దాన్ని గౌరవించాలి కదా. నేనున్నాను, నాకు నమస్కారం పెట్టు, నేను ఇలా వెళ్తున్నాను, నాకు వంగి దండం పెట్టు, నా వలనే నువ్వు ఇంత భూమిని కొన్నావు, నా వలనే నీకు ఇల్లు ఏర్పడింది, నా వలనే నీకు ఆస్తిపాస్తులు ఏర్పడింది,
నా వల్లనే నీ కోర్టు కేసులో విజయం సాధించావు కాబట్టి నాకు నమస్కరించంటే ప్రతిసారి వినయ విధేయతలతో ఏ గ్రహం అయితే ఉచ్చ పొందిందో ఆ ఉచ్చ పొందిన గ్రహం యొక్క ఉచ్చులో జీవించాల్సిందే కదా జీవితకాలము. అంటే దాని నుంచి మీరు బయటికి రాలేరు. ఖచ్చితంగా దానికి అడుగులకి మడుగులు వెత్తవలసిందే. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్ అనేసి దానికి మీరు వంగి వంగి దండం పెట్టవలసిందే. ఇంతటి దురదృష్టకరమైనటువంటి జీవితాన్ని ఎవరు పొందుతుంటారంటే ఏ గ్రహం అయితే ఉచ్చ పొందిందో ఆ గ్రహం గురించే ఆలోచించాలి. ఒకరికి వివాహం కానంత వరకు హ్యాపీగా ఇండివిజువల్ లైఫ్ని అనుభవిస్తుంటారు. ఎప్పుడైతే మ్యారేజ్ అవుతుందో మళ్ళీ వారు అనుభవించేది ఏంటంటే వాళ్ళ భాగస్వామి గురించి, ఆ భాగస్వామికి సంబంధమైనటువంటి సుఖ సంతోషాల గురించి, ఆ భాగస్వామికి వీరికి పుట్టినటువంటి బిడ్డల గురించి, ఇలాంటి గురించి ఆలోచించాలి. మీకు ఇండివిజువల్గా ఆలోచించే వ్యక్తిత్వం కోల్పోయినట్టే. అదే విధంగానే అదేంటంటే వివాహం చేసుకోకూడదని క్వశ్చన్ వేయకండి. వివాహ జీవితం అనేది అవసరమే, కానీ నేను పోల్చి చెప్తున్నాను. ఆ విధంగా ఒక గ్రహము మీ జాతకంలో ఉచ్చ పొందినప్పుడు ఆ ఉచ్చ పొందిన గ్రహము యొక్క చేతిలో మీరు కీలుబొమ్మలే. అంటే అర్థం ఏమిటి? దాని యొక్క ఉచ్చులో మీరు చిగులుకున్నారు, దాని నుండి బయటికి రాలేరు. ఒకవేళ దానికి ఎంత సేవ చేసినా కానీ దాన్ని మీరు తృప్తిపరచలేరు. ఇది నిజం. కావాలంటే ఉచ్చ పొందినటువంటి గ్రహము కలిగినటువంటి జాతకులు ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ఉంటారు. ఈ కోట్ల మంది యొక్క జీవిత రహస్యం కూడా ఇదే. అంటే ఒక కుజగ్రహం ఉచ్చ పొందితేనే నేను చెప్పినటువంటి విషయాలన్నీ జరుగుతున్నాయి. ఒక అమ్మాయి జాతకంలో కుజుడు ఉచ్చ పొందాడు అనుకుందాం. అప్పుడు ఎవరికి వాళ్ళు దాసోహం అవ్వాలి? భర్తకే. భర్త వల్లనే వారి జీవితం ఏర్పడింది. అతను 10 సార్లు చెప్తాడు, నా వల్లనే నీవు ఈరోజు మంచి చీర కట్టుకుంటున్నావు, నా వల్లనే నీకు ఈరోజు లగ్జరియస్ లైఫ్ ఏర్పడింది, నా వల్లనే నీకు ఈ స్థలం రాయిపిచ్చాను, నా వల్లనే నీకు ఈ జీవితం. అలాగా ఇద్దరు ఫ్రెండ్స్ పెళ్లి చూపులకు వెళ్తుంటే మనం ఇంతకుముందు సినిమాలో కూడా చూస్తుంటాం ఈ సంఘటన. ఒక అతను వచ్చి పెళ్లి కొడుకు బురదలో పడిపోతే పక్కన ఉన్నటువంటి షర్ట్ వేసుకున్నటువంటి వాడు తన షర్ట్ని ఇచ్చి ఇతని షర్ట్ని ఇతను మార్చుకుంటే అక్కడ వెళ్ళిన పెళ్లి చూపుల్లో కూడా ఏదైనా చెప్పొద్దు కానీ నా షర్ట్ వేసుకున్నట్టుగా నీ షర్ట్ వేసుకున్నట్టుగా చెప్పొద్దు అంటే అన్ని కరెక్టే కానీ ఈ షర్ట్ నాది అనేసి అతను చెప్తాడు. అంటే ఏంటి? ఉచ్చ పొందినటువంటి గ్రహం యొక్క తత్వం ఏమిటంటే తను సహాయం చేస్తుంది, తన ఎదుగుదలకు ఉపయోగపడుతుంది ఆ జాతకునికి, కానీ నా వల్లనే నువ్వు ఎదిగావని 10 మందిలో ఎక్కిరిస్తుంది. అప్పుడు నీ తత్వం ఏమిటి? నువ్వు ఒకరి కింద పని చేస్తున్నట్టే కదా. అది ఈ ఉచ్చ పొందినటువంటి గ్రహము ఉచ్చులో జీవితకాలం చిగులుకొని దాని నుండి బయటికి రాలేని పరిస్థితుల్లో ఆ యొక్క జాతకులు ఉంటారు. అందుకని చెప్పాను, ఉచ్చ పొందినటువంటి గ్రహము కలిగినటువంటి జాతకులు దరిద్రులు మరి దురదృష్టవంతులు అని చెప్తున్నాను. కారణం ఏమిటంటే ఇదే. సరే, ఇప్పుడు అర్థమైందే. ఉచ్చ పొందిన గ్రహం వలన ఉపయోగాలు ఉంటాయంటే ఉంటాయి, కానీ దానికి కిందే మీరు బతకాలి. మీరు ఎప్పుడు కూలోలు కానీ ఎప్పుడు దాని కింద బానిసలుగానే బతకాలి, కానీ మీకంటూ వ్యక్తిత్వం ఉండదు. ఉదాహరణకి బుధుడు ఉచ్చ పొందాడు అనుకుందాం. ఒకరి జాతకంలో బుధుడు ఉచ్చ పొందినప్పుడు ఎక్కడ ఉచ్చ పొందుతారు అని మాకు తెలుసు. కన్యలోనా మిథునములోనే? అంటే మిథునములో కన్యలో రెండిట్లో చూసినట్లయితే మిథునములోనే బుధుడు అనే గ్రహము ఉచ్చ పొందుతారని కొంతమంది అంటుంటారు, కొంతమంది కన్యలో ఉచ్చ పొందుతారు అంటుంటారు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ మిథునము అనేది కాలపురుషుని 3వ భావము, కన్య అనేది కాలపురుషునికి 6వ భావం. కాబట్టి ఈ 6వ భావం అనేది విజయములను కలిగిస్తుంది. కాబట్టి ఎక్కువ యాక్టివేషన్, అది కూడా మిథునము కంటే కూడాను కన్యకి మూల త్రికోణ ఇల్లు అని పేరుంది బుధునికి. కాబట్టి బుధుడు కన్యలో ఉచ్చ పొందుతాడు అని చెప్తాం. ఓకే, ఈ బుధుడు కన్యలో ఉచ్చ పొందినప్పుడు ఎవరికైనా చూడండి, ప్రపంచంలో ఎంతమందికైనా కానీ వారు ఖచ్చితంగా ఈ యొక్క జ్ఞానం కానీ, జ్యోతిష్యం కానీ, పాండిత్యం కానీ, క్యాలిక్యులేషన్స్ కానీ, జ్ఞాపకశక్తి కానీ, బుధునికి సంబంధించిన కారకత్వాలన్నింటిలో కూడా వాళ్ళు దాని నుండి బయటికి రాలేరు. అన్ని వేళలా బుక్కులు చదువుతూనే ఉంటారు, అన్ని వేళలా రాస్తూనే ఉంటారు, అన్ని వేళలా నిద్రలో కూడా కలవరిస్తుంటారు ఆ సబ్జెక్టుల గురించి. అంటే అర్థం ఏంటి? బుధుడు వారిని వదలడు, ఆ ఉచ్చులో చిగులుకొని ఉంటారు మీరు. కాబట్టి నా వల్లనే నువ్వు డెవలప్ అయినావు, నేను నీకు జ్ఞానాన్ని అందించడం వల్లనే నువ్వు డెవలప్ అవుతున్నావు, నేను నీకు నీకు టెక్నాలజీ లైఫ్ని నేను అందించడం వల్లనే నువ్వు డెవలప్ అవుతున్నావు, నీకు ఈ జీవితాన్ని అందించింది నేనే అని తన ఉచ్చులో తన సరౌండరింగ్లో పెట్టుకుంటుందన్నమాట.
ఏ గ్రహం అయితే ఉచ్చ పొందుతుందో ఆ గ్రహం యొక్క కారకత్వాలని మనం డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారం చెప్తాం. అయితే ఏంటంటే అది నీచ పొందినటువంటి గ్రహం ఏం చెప్తుందంటే, నాకు ఆ శక్తి లేదు, నీకు సహాయం చేసే శక్తి లేదు, నువ్వు కావాలంటే స్వతంత్రంగా ఉండి నీకు కావాల్సినట్టు రూట్లో వెళ్ళి డెవలప్ అవ్వు, నువ్వు నాశనం అయిపోయినా నువ్వు డెవలప్ అయినా నేనేమో దానికి కారకుడు కాదు, కాబట్టి ఆ గొప్పతనం నీదే అని చెప్తూ ఉంటుంది నీచ పొందినటువంటి గ్రహం. అంటే నీచ పొందినటువంటి గ్రహం వల్ల నష్టం లేదు, లాభం లేదు. కానీ ఉచ్చ పొందినటువంటి గ్రహం వల్ల లాభంగా ఉంటుంది అనుకుంటూనే దాని కింద నా వల్లే నువ్వు లాభించావు, నా వల్లే నీకు జీవితం ఏర్పడింది, నా వల్లనే నువ్వు ఇంత స్థాయిలోకి వెళ్ళావు, నా వల్లనే నువ్వు బతుకుతున్నావు, నేను లేకపోతే నువ్వు లేనే లేదు అన్నట్లుగా ఎక్కిరిస్తూ ఉంటుంది అన్ని వేళలా. ఇప్పుడు చెప్పండి, ఉచ్చ పొందిన గ్రహం మేల, నీచ పొందిన గ్రహం మేల? ఆయన జాతకాలు చూసినప్పుడు ఆహా మీకు గురువు ఉచ్చ పొందాడండి, కర్కాటకంలో మంచి జీవితం ఏర్పడుతుంది అంటారు. మరి గురువు ఉచ్చ పొందినప్పుడు మంచి జీవితం ఏర్పడుతుందా? గురువు కారకత్వం ఏమిటి? సంతానం అని. గురు కారకత్వం ఏమిటి? ధనము అని. అంటే ధనకారకుడు సంతానకారకుడు అయినటువంటి గురువు ఉచ్చ పొందినప్పుడు మీరు ఎవరి చేతులు కీలుబొమ్మలుగా ఉంటారు? మీ బిడ్డల చేత కీలుబొమ్మలుగా ఉంటారు. వాళ్ళు మిమ్మల్ని ఏమంటారు? బ్లాక్మెయిల్ చేస్తుంటారు. వాళ్ళు మిమ్మల్ని అంటే డబ్బు మిమ్మల్ని, నా వల్లనే నీకు డబ్బు వచ్చింది, నేను లేకపోతే మీకు ఇంక దిక్కు లేదు అన్నట్టుగా. గురువు బంగారం అంటే ఏంటి? ఇలాంటి విషయాల్లో మీరు దానికి అణిగి ఉండవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సంతానం మిమ్మల్ని అరాస్ చేస్తుంది. నేను నీకు చెప్పించాను, నేను నిన్ను ఇంత స్థాయిలో పెట్టాను అని చెప్తుంది ఒక దశలో. ఎలాగంటే నేనే కానీ మీకు సంతానం లేకపోతే మీ పరిస్థితి ఏంటి అని కూడా చెప్తుంది. నేనే మీకు ఇల్లు కట్టించుకున్నా ఉంటే మీరిద్దరూ అమ్మా నాన్న ఎక్కడ బతుకుంటారు? నేను సంపాదించాను, నేను మిమ్మల్ని ఉద్ధరించానని చెప్తూనే ఉంటుంది ఉచ్చ పొందినటువంటి ఈ యొక్క గురువు. ఇక్కడ ఏమిటంటే 4వ భావం, కాలపురుషుని 4వ భావం అని ఏం చెప్తుందంటే అసెట్ని ఫామ్ చేసినట్టుగా చెప్తుంది. ఆస్తిపాస్తులను ఫామ్ చేసినా నా వల్లే అయిందని చెప్తుంది. విద్యకి సంబంధించింది కానీ, తల్లి కానీ, ఇలాంటి కారకత్వాలన్నీ కూడా మనల్ని కింద స్థాయికి నెట్టేసి నా వల్లనే నువ్వు గొప్ప స్థాయికి వచ్చావని చెప్తూనే ఉంటాయి. కాబట్టి ఆ యొక్క ఉచ్చు నుంచి మనం బయటికి రాలేం. మనకి స్వతంత్రం అనేది ఉండదు. నేను మొట్టమొదట ఈ వీడియో స్టార్ట్ చేసేటప్పుడు చెప్పాను, పెళ్లి కానప్పుడు మీరు ఎంత ఫ్రీగా ఉంటారో పెళ్ళైన తర్వాత భాగస్వామికి మీరు ప్రయారిటీ ఇవ్వాలి. అంటే ఏమిటి? ఒకరికొకరు అన్యోన్యంగా ఉండాల్సింది అవసరమే, కానీ అక్కడ మీకు ఫ్రీడమ్ కోల్పోతారు. అంటే ఏమిటి? ఆ ఉచ్చులో మీరు చిగులుకుంటారు, బాధ్యతలో మీరు చిగులుకుంటారు. బాధ్యత వేరు, దానికి అంకితం అయిపోవడం వేరు. కాబట్టి ఇక్కడ ఏ గ్రహమైనా మీ జాతకంలో ఉచ్చ పొందని, ఉదాహరణకి శుక్రుడు మీనంలో ఉచ్చ పొందాడు. గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. కాలపురుషునికి 12వ భావం అనేది పడక స్థానం. భార్య భర్త మంచంలో అనుభవించే సుఖస్థానం అది. అందుకని అయిన భోగస్థానం అంటారు దాన్ని. అలాంటి స్థానంలో శుక్రుడు ఉచ్చ పొందినప్పుడు శుక్రుడు మొదటే శృంగారానికి, లగ్జరీ లైఫ్కి, సుఖశాంతులకి, మంచి మంచి పదవులకి, చీనాంబరాలు, పంచపక్ష పరమన్నాలు, ఇలాంటి వాటికి ఆ కారకత్వం వహించే గ్రహమైనటువంటి శుక్రుడు 12వ స్థానంలో ఉచ్చ పొందాడని ఎందుకు పెట్టారు అనుకున్నారు? అక్కడ సుఖాన్ని, శృంగారాన్ని అందించగలిగే స్థానం కాబట్టి. అప్పుడు శుక్రుడు ఉచ్చ పొందినప్పుడు అక్కడ అది ఏం చేస్తుందంటే అది దాని తనాన్ని చూపిస్తుంది, దాని తత్వాన్ని చూపిస్తుంది. లగ్జరీస్ లైఫ్కి అలవాటు పడేటట్టుగా. ఇప్పుడు ఉదాహరణకి మన పిల్లకాయలకి ఇంట్లో ఏం చేస్తామంటే బాగుంది, ఇల్లు కట్టుకున్నాము, ఒక ఏసీ పెట్టించాము, వారికి ఒక సపరేట్ రూమ్ పెట్టాము, వాళ్ళు ఒక చోటికి వెళ్ళి మళ్ళీ ఇంకో చోటికి జీవించాలంటే జీవించలేరు. ఎందుకంటే మా ఇంట్లో ఉన్నప్పుడు మేము లగ్జరీస్గా ఏసీలో ఉన్నాము, మంచి కారులో తిరుగుతున్నాము. ఇప్పుడు వేరే చోట వెళ్ళి సెటిల్ అవ్వాలంటే వాళ్ళు అవస్థలు పడతారు. అప్పుడు ఇది ఎక్కిరిస్తుంది. ఏమిటంటే చూసారా, అందుకని లగ్జరీ లైఫ్ని నేనే ఇచ్చాను, లగ్జరియస్ జీవితాన్ని నేను ఇచ్చాను, నా వలన కలిగిందని ఆ ఇంటికి వచ్చినటువంటి భాగస్వామి
ఎవరు భాగస్వామి? వధువుకి వరుడు, వరుడికి వధువు. వీళ్ళు ఇలా గుప్పిట్లో పెట్టుకుంటారు. లేకపోతే నీకు గతి లేదు, నేను లేకపోతే నీకు ఈ లగ్జరీస్ లైఫే రాదు, లగ్జరీస్ జీవితమే ఉండదు, నీవు గుడిసెలో ఉన్న దానివి లేదా గుడిసెలో ఉన్నవాడివి, ఈ రోజు నువ్వు ఇంత అనుభవిస్తున్నావంటే నా వల్లనే అనుభవిస్తున్నావు అని చెప్తూ ఆ భాగస్వామి మనల్ని తన అదుపాజ్ఞలో పెట్టుకుంటుంది. సరైనసి దాన్ని ఏమన్నా మనం తృప్తిపరచగలమా? వారిని ఏమన్నా తృప్తిపరచగలమా అంటే ఎప్పటికీ అది తృప్తిపరచబడదు. అంటే ఉచ్చ పొందినటువంటి గ్రహము యొక్క కారకత్వాలు గాని కారకత్వ బంధుత్వాలు గాని ఎట్టి పరిస్థితుల్లో తృప్తిపరచబడలేవు. ఎవరి చేత అంటే జాతకుల చేత. అప్పుడు నీచ పొందిన గ్రహం అయితే ఏమిటి, ఉచ్చ పొందిన గ్రహం ఏమిటంటే, నీచ పొందిన గ్రహము సైలెంట్ గా ఉంటుంది, ఉచ్చ పొందిన గ్రహం ముందుకొచ్చి మనల్ని కొడుతుంది. నా వల్లనే నీవు జీవిస్తున్నావు, గుర్తుపెట్టుకో, నీవు ఈరోజు మంచి షర్ట్ వేసుకున్నావంటే నేను ఇస్తేనే అన్నట్టుగా ప్రతి చోట వచ్చి తన యొక్క ఉనికిని చాటుకుంటుంది. అందువల్ల దాని యొక్క అబ్జర్వేషన్లో, తన యొక్క కంట్రోల్లో మీరు ఉండాల్సిందే. ఇప్పుడు చెప్పండి, ఉచ్చ పొందిన గ్రహం గొప్పదా, నీచ పొందిన గ్రహం గొప్పదా? కాబట్టి ఇలాగా వేదిక ఆస్ట్రాలజీ కానీ ఇంకొక ఆస్ట్రాలజీ కానీ డిఎన్ఏ ఆస్ట్రాలజీతో పోటీ పడినప్పుడు చూస్తే మనం ఏం చేస్తామంటే ఉచ్చ, నీచ, వక్రి ఇలాంటి విషయాల్ని ప్రస్తావించాం. ఏ గ్రహం ఎక్కడైనా ఉండని, ఆ గ్రహము పుట్టినప్పుడు తీసుకున్నట్టు నక్షత్రం ఇంపార్టెంట్. ఒక బిడ్డ పుడుతున్నారు, ఆ బిడ్డ వికలాంగుడుగా పుట్టాడా, లేదా అన్ని శరీర అవయవాలు కలిగినటువంటి వారు పుట్టారా, లేకపోతే ఏదో లోపంతో పుట్టారనేసి ఆ పుట్టినటువంటి నక్షత్రం ఒకటి ఉంటుంది. ఒకరు స్వాతి నక్షత్రంలోనో లేదా జ్యేష్ఠ నక్షత్రంలోనో లేదా పుష్య నక్షత్రంలో 3 నక్షత్రాల్లో 3 వేరు ఆకృతులు ఉన్నటువంటి ఒక అమ్మాయి, లేకపోతే ఒక వికలాంగుడు, ఒక సాదాసీతాగా ఉన్నటువంటి వాడు, ఒక రిచ్గా ఉన్నటువంటి వాడు, లేకపోతే ఇంకొకరు వచ్చి మంచి అవయవాలు కలిగిన వాళ్ళు, అందగాలు పుట్టారు అనుకుందాం. కానీ నక్షత్రానికి ఏం పట్టింది? అన్నింటికీ జననం ఇచ్చింది. నక్షత్రం ఏమో మారిపోదు, నక్షత్రానికేమో చీడ పట్టదు. కానీ వాళ్ళు చేసుకునే పాప పుణ్య కర్మలను బట్టి వారికి శరీర అవయవాలు లేని వాళ్ళు, అందంగా ఉన్నవాళ్ళు, అందవిహీనంగా ఉన్నవాళ్ళు, ధనవంతులుగా ఉన్నవాళ్ళు, లెజెండ్ ఫ్యామిలీలో ఉన్నవారు, లేకపోతే ఒక జంతువుగానో ఒక కుక్కగానో ఒక పక్షిగానో పుడుతున్నారు. అయితే ఏ జంతువు పుట్టినా, ఏ దేవుడు పుట్టినా, ఏ యొక్క రూపం పుట్టినా ఏదో ఒక సమయంలో పుట్టాల్సిందే. ఆ పుట్టినప్పుడు ఉన్న నక్షత్రానికి కలంకం రాదు కదా. సూర్యుడు ఆకాశంలో వెలుగుతున్నాడు, సూర్యుడు ఆకాశంలో వెలుగుతూ ఆ యొక్క ప్రతిబింబం వచ్చి ఒక బురద గుంటలో పడింది. అయితే బురద గుంటలో ఉన్నటువంటి బురద సూర్యునికి అంటుకుంటుందా? అంటుకోదు కదా. కాకపోతే ఆ బురద మీద కూడా పడాల్సిందే, గుడిసె మీదనే పడాల్సిందే. ఎవరిది? సూర్యుని యొక్క వెలుతురు. అలాగనేసి ఒక పాపిష్టి కుష్టి వ్యాధి వాని మీద పడినప్పుడు సూర్యుని కిరణాలు, ఆ కుష్టి వ్యాధి నుండి వచ్చినటువంటి కిరణాలు మళ్ళీ వెనక్కి వెళ్ళి సూర్యుని తాకుతాయి అంటే తాకవు కదా. అంటే అర్థం ఏమిటి? ఏ యొక్క వస్తువు మీద సూర్యుడు దేవుడు అంతటి వాడు పరమాత్ముడని చెప్పబడే కిరణాలు పడినా కానీ ఆ యొక్క విషయాలన్నీ కూడా ఆయనకి ఎలాగైతే అంటవో, ఏ జన్మ ఎత్తినా కానీ ఆ నక్షత్రానికి సంబంధించిన తత్వం మారదు. ఆ తత్వం అలాగే ప్రదర్శించబడుతుంది. కాకపోతే వీళ్ళు పుట్టకలు వారి కర్మ ఫలాన్ని బట్టి వచ్చాయని నేను చెప్తున్నాను. ఆ విధంగా ఉచ్చ పొందినటువంటి గ్రహము ఎక్కడున్నా, నీచ పొందినటువంటి గ్రహం ఎక్కడున్నా, అది పుట్టినటువంటి నక్షత్రము, ఆ నక్షత్రంపై ఉన్నటువంటి గ్రహ కర్మ రిజిస్ట్ని బేస్ చేసుకొని మాత్రమే మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మనము విషయాల్ని వాళ్ళకి చెప్పి వాళ్ళని పంపిస్తుంటాం. అంతేగాని మా అబ్బాయికి ఉచ్చ పొందిందండి, ఉచ్చ పొందిన గ్రహము తనకు 7వ దృష్టితో లగ్నాన్ని చూస్తుందండి, అప్పుడు లగ్నానికి ఆ ప్రభావం ఉంటుందా అండి? ఉంటుంది. జీవితకాలము ఆ ఉచ్చ పొందిన గ్రహం యొక్క ప్రభావము ఆ యొక్క జాతకుని మీద పడి లాస్ట్కి ఆ ఉచ్చు నుండి బయటికి రాలేక చిగులుకొని అల్లాడుతుంటాడు. దాన్ని తృప్తిపరచడానికి ఇతని జీవితకాలం కూడా సరిపోదు, ఇంకొక జన్మ ఎత్తి కూడా రావాల్సిందే. కాబట్టి ఇలాంటి పరిస్థితి, అందుకని మనం దానికి అడాక్ట్ కాకూడదు. అడాక్ట్ అంటే దానికి సంబంధించినటువంటి బానిసగా, వ్యసనంగా అది మనం మార్చేస్తుంది. నేనే నీకు, నీవే నేను, నేనే నీవు, నువ్వు లేనిది నేను లేదన్నట్టుగా ప్రేమలో పడినటువంటి 2 పక్షులు మాట్లాడుకున్నట్టుగా, నువ్వు లేకపోతే నేను లేదు, నేను లేకపోతే నీ కోసమే నేను ఇది చేశాను, నీవు లేకపోతే నేను లేదు అన్నట్టు మాట్లాడుకుంటూ ఉంటారు. మనుషులైనా కానీ మన సినిమాల్లో డైలాగులు వింటుంటే తెలుస్తుంది. ఆ విధంగా ఒకరికొకరికి అట్రాక్షన్, కొన్ని రోజుల తర్వాత అట్రాక్షన్ దూరం అయిపోతుంది జనరల్గా అయితే. కానీ ఈ జాతకంలో ఉచ్చ పొందిన గ్రహము మీరు జీవించినంత కాలము దాని ఉచ్చులోనే పెట్టుకుంటుంది.
దాని ఉచ్చులోనే పెట్టుకొని మిమ్మల్ని నానా హింసకు గురి చేసి ప్రతి నిత్యం దాని గురించే మీరు ఆలోచించాల్సినటువంటి పరిస్థితిని కలిగిస్తుందండి. ఇది మనం గమనించాలి. అందుకని నీచ పొందిన గ్రహమే మనకి మంచి చేస్తుందా చెడ్డ చేస్తుందంటే అసలు సైలెంట్గా ఉంటుంది. మన పని మనం చేసుకోవచ్చు. మనం డెవలప్ అయినామా దాని గురించి మనమే సంతోషపెడతాం. ఇప్పుడు ఉచ్చ పొందిన గ్రహం వలన మీరు డెవలప్ అయినారనుకోండి, ఉచ్చ పొందిన గ్రహం యొక్క వృత్తినే మీరు చేయాలి. ఇంకే గ్రహం వృత్తిని మీరు చేయలేరు కూడా. అది అలాగా డిజైన్ చేసుకుని వస్తుంది. అది నేను ఉచ్చ పొందాను కాబట్టి నా వృత్తిని నువ్వు చేయి, ఎందుకంటే నాకు చెప్పు చేతుల్లో నువ్వు ఉండంటుంది. సరే, ఉంటూనే దానికి తాకినట్టుగా ఉంటే సమస్య లేదు. లేకపోతే దాన్ని ఆలోచించి చివరికి మెంటల్లీ డిజార్డ్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కొంతమందికి ఏ గ్రహం ఉచ్చ పొందదు, వాళ్ళు నిజంగా దేనికి అటాక్ట్ కారు, దేనిలోనూ వాళ్ళు అంకితభావంతో ఉండరు. ఏదో వచ్చామా పోయినామా, ఈ జీవితాన్ని సాధించినామా అయిపోయింది, నేను తప్పు లేకుండా చేసేసేనా వెళ్ళిపోయినాను అనేసి ఉంటారు. అంటే ఒకవేళ వాళ్ళు డెవలప్ అయితే అది ఏ గ్రహం యొక్క ప్రభావం చేత మాత్రం కాదు, వాళ్ళ స్వయం కృషి వల్లనే డెవలప్ అయినటువంటి వాళ్ళుగా ఉంటారు. ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే చాలా మందిని మనం గమనించినప్పుడు కొన్ని జాతకాల్లో ఏ గ్రహం ఉచ్చ పొంది ఉండదు, ఏ గ్రహం నీచ పొంది ఉండదు. జనరల్గా మిత్రత్వ స్థానాల్లో కానీ శత్రు స్థానాల్లో కానీ ఏదో ఒక స్థానాల్లో సమస్థానాల్లో పడి ఉంటాయి. అయితే వాళ్ళని చూడొచ్చు. మనం చూసినప్పుడు వాళ్ళు సాదాసీదాగా ఉంటారు, దేనికి పొంగిపోరు, దేనికి కుంగిపోరు. అలాగనేసి వాళ్ళు సాధించినా కానీ ఏదో అందరిలాగానే మనం చేసామంటారు, కానీ వాళ్ళు ఎవరి కింద కానీ పనిచేయడానికి కూడా ఇష్టపడరు. అలాంటి పరిస్థితి ఉచ్చ పొందినటువంటి గ్రహము లేకుండా, నీచ పొందిన గ్రహము లేకుండా సాదాసీదాగా గ్రహాలు పడినటువంటి జాతకాలను మనం పరిశీలించినప్పుడు వారి యొక్క జీవిత శైలిని అనేక మార్లు మనము గమనించవచ్చు కూడా. శుభం. హిమాలయాలలోని యతీంద్రులు అవధూతలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ఠ వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన 24 హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత 24 సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు. కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు. అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్, తిరుపతి దగ్గర, రేణిగుంట, ఆంధ్రప్రదేశ్.